నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు కమర్షియల్ సెటర్స్‌తో ఉన్నటువంటి జీ+1 హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క ఎగ్జాక్ట్‌గా లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. బిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఈ కమర్షియల్ సెటర్స్‌తో ఉన్నటువంటి హౌస్ అనేది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం సేమ్ వీడియో మనం చేయడం జరిగిందండి. అప్పుడు రేట్ అన్నది ఎక్కువ పెట్టడం జరిగింది. ఇప్పుడు బిల్లర్ ఎవరైతే ఉన్నారో రేటు తగ్గించుకొని రెండోసారి వీడియో చేయించడం జరుగుతుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుందండి. అయితే ఈ హౌస్కి వచ్చేసి నార్త్ వైపు నుంచి వీధి పోటు ఉంటుంది. నార్త్ వైపు ఉన్నటువంటి రోడ్ కూడా క్లియర్గా చూస్తున్నాము. ఇటువైపు వచ్చేసి ఆల్రెడీ చాలా హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి హౌసెస్ కూడా చూస్తున్నాము. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగిందండి. హౌస్ వచ్చేసి మంచి వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నార్త్ వైపు ఉన్నటువంటి వీధి పోటు పర్వాలేదు అనుకున్న వాళ్ళకైతే 100% నీట్గా ఉంటుంది, సూటబుల్ అవుతుంది. కమర్షియల్ సెటర్స్తో ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కింద సెటర్స్ రెంట్కి ఇచ్చుకున్నట్లయితే 2 సెటర్స్కి ఆల్మోస్ట్ ఒక 15,000 వరకు రెంటల్ వస్తుంది. 1 BHK రెంట్కి ఇచ్చుకున్నట్లయితే అడిషనల్ ఒక 7,000 వరకు రెంట్ వస్తుందండి. ఆల్మోస్ట్ ఇది 22,000 to 23,000 వరకు గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK రెంట్కి ఇచ్చుకున్నట్లయితే ఆల్మోస్ట్ 12,000 నుంచి 15,000కి ఏరియాలో రెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. లొకేషన్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా నారపల్లి దగ్గరలో ఉన్నటువంటి చౌదరిగూడ రేణుకా ఎల్లమ్మ కాలనీ రోడ్ నెంబర్ 4లో ఈ హౌస్ అనేది అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సెటర్స్ 1 BHK చూపించి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తూ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK చూపించి రేటు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దాని ద్వారా మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. మన ఛానల్లో చూసినట్లయితే ఇండిపెండెంట్ హౌసెస్ వీడియోస్ ఉన్నాయి, 3 BHK ఫ్లాట్స్ వీడియోస్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఓపెన్ ఫ్లాట్స్ వీడియోస్ కూడా ఉన్నాయండి మన దగ్గర. మీరు కంప్లీట్గా ఛానల్ అంతా రివ్యూ చెక్ చేసుకోవచ్చు. చాలా వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చే వీడియోస్ అన్ని కూడా మనము అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ 26.6 x 45 డైమెన్షన్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్లో ఉన్న రోడ్ అన్నది మరొకసారి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా కాలనీగా డెవలప్ అయిపోయిందండి. తక్కువ ధరలో సేల్ చేస్తున్నారు. సేమ్ హౌస్ అన్నది వీధిపోటు లేకపోతే ఆల్మోస్ట్ 1,10,00,000కి అమ్మాల్సి ఉంటుంది. వీధిపోటు ఉందన్న ఒక రీజన్ తోటే 95 లక్షలకు మాత్రమే అమ్ముతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 లక్షల రూపాయలు తక్కువకి అమ్ముతున్నారు. ఈ అవకాశాన్ని అయితే అసలు మిస్ చేసుకోకండి. ఇప్పుడు వచ్చేసి నేను మిగతా డీటెయిల్స్ కూడా క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వచ్చేసి నేను హౌస్కి సంబంధించినటువంటి ఎలివేషన్ చూపిస్తున్నాను అండ్ హౌస్ దగ్గర ఉన్నటువంటి సెటర్స్ అని కూడా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. సెటర్స్ ముందర ఉన్నటువంటి స్టెప్స్ అన్ని కూడా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇటువైపు ఉన్నటువంటి రోడ్ కూడా క్లియర్గా చూస్తున్నాను. వెస్ట్ వైపులో వచ్చేసి మనకి సీసీ రోడ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి క్వాలిటీగా ఉన్నటువంటి గేట్ రావడం జరిగింది అండ్ ర్యాంప్ ఏరియా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి హౌస్కి సంబంధించినటువంటి బోర్ పాయింట్ సంప్ ఏరియా చూపించడం జరుగుతుంది. పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHKకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి నీట్గా టైల్స్ కూడా స్టిక్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. నీట్గా సీలింగ్ చేయించడం జరిగింది. వాష్ ఏరియా రావడం జరిగింది, వాష్రూమ్ రావడం జరిగింది. స్టెప్స్ కింద పైకి వెళ్ళడానికి వచ్చేసి ఇక్కడ స్టెప్స్ రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 1 BHKకి సంబంధించినటువంటి ఒకటి వచ్చేసి డోర్ మనకి ఈస్ట్ వైపు రావడం జరిగింది. రెండో డోర్ వచ్చేసి మనకి నార్త్ వైపు రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈ 1 BHKకి సంబంధించినటువంటి ఏరియా అంతా చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది. సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి నీట్గా వర్క్ అనేది చేయించడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెటిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగింది. 1 BHKకి సంబంధించినటువంటి కిచెన్ ఏరియా చూస్తున్నామండి. నీట్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. నీట్ గా షెల్ఫ్లు అనేది రావడం జరిగింది. బెడ్రూమ్ చూస్తున్నాము. బెడ్రూమ్ లో ఉన్నటువంటి విండోస్ అని కూడా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. సీలింగ్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించి సేల్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి లో రూప్ ఏరియా రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK క్లియర్గా చూపించి రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్కి సంబంధించినటువంటి ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సెటర్స్ 1 BHK కంపేర్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి 2 BHK రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKకి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్కి రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. సెట్ బ్యాక్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKకి వచ్చేసి ఈస్ట్ వైపు మెయిన్ డోర్ రావడం జరిగింది. నార్త్ వైపు వచ్చేసి సెకండ్ డోర్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి లోపల చూసినట్లయితే మనకి స్పేషియస్ ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగింది. ఆపోజిట్లో చూస్తే మనకి టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి పాల్ సీలింగ్ చేయించడం జరిగింది. పాల్ సీలింగ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. వెంటిలేషన్ పర్పస్లో విండో రావడం జరిగింది.
ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాను. స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ కిచెన్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు ప్లాట్ఫామ్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎక్కువగా షెల్ఫ్లు వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. వాల్ కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. నీట్ గా వర్క్ చేయించారు. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా చూస్తున్నాము. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెట్టిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి చూస్తున్నామండి. స్పేషియస్గా వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగింది. పూజా రూమ్ అయితే ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూపిస్తున్నాను. దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నామండి. యూటిలిటీ ఏరియాలో వారికి వచ్చేసి టైల్ స్టిక్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సపరేట్గా డోర్ అనేది రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా చేస్తున్నాము. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూపిస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూపిస్తున్నాము. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క లొకేషన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. నారపల్లి దగ్గరలో ఉన్నటువంటి చౌదరిగూడ రేణుకా ఎల్లమ్మ కాలనీ రోడ్ నెంబర్ 4లో ఈ హౌస్ అనేది అవైలబుల్ ఉంది. హౌస్ యొక్క ప్రైస్ అన్నది 95 lakhs మాత్రమే చెప్తున్నారు. స్క్రీన్ పైన ఉన్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అన్నది మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.